మరణాత. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. ఆమేన్. 2025 జూన్ 3వ తేదీ మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఆది కాలంలో మోషే ద్వారా 10 ఆజ్ఞలను యెహోవా దేవుడు తన వాక్కు ద్వారా సీనాయి కొండపైకి మోషే పట్టుకు వెళ్లిన 2 పలకలపై వ్రాసి ఇచ్చినారు. కొత్త నిబంధనలో మనుష్య కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలలో సంగ్రహించి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ ప్రేమించాలి. ఇది మొదటి గొప్ప ఆజ్ఞ. రెండవది, నీ పొరుగువారిని నీ వలె ప్రేమించాలి అని మనకు బోధించి, వాటిని అనుసరించి నడిచి సన్మార్గంలో పరివర్తన చెందాలని సువార్త ప్రకటించి ఉన్నారు. అయితే మానవ నైజంలో 10 ఆజ్ఞలను ఆచరించలేక విశ్వాస జీవితంలో తప్పిపోవచ్చు, పాప పంకిలంలో పడిపోవచ్చున్నాము. తద్వారా దేవుని సంపూర్ణ వరములను పొందలేకపోతున్నాము. అందుకే యేసుక్రీస్తు ప్రభువు నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని చెప్పి ఉన్నాడు. అలాగే నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపులు రోగుల కొరకే నా తండ్రి నన్ను పంపి ఉన్నాడని చెప్పి ఉన్నారు. అంటే మానవులమైన మన కొరకే మనుష్య కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు స్వయముగా ఆయన కన్నవాటిని విన్నవాటిని బట్టి మానవులు పాపములలో ఏ విధముగా పడిపోవచ్చున్నారో చూచి ఉన్నారు. పాపక్షమాపణ పొందాలని ప్రకటించారు. కానీ ఆయనకు ఏ పాపము అంటకుండా పావనామూర్తిగా పరిశుద్ధునిగా జీవించి ఉన్నారు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరునూ రాలేరని చెప్పి ఉన్నారు. అనగా ఆయన చిందించిన రక్తము ద్వారా మనకు పాప విమోచన కలుగుతూ ఉన్నది. కావున మనము పాప విమోచన పొందక 10 ఆజ్ఞలను అనుసరించక 1000 తరముల ఆశీర్వాదములను మనం కోల్పోతున్నాము. కావున ఆయన రక్తంతో కడగబడి శుద్ధీకరింపబడి ఆయన ఇచ్చే 1000 తరములు కరుణా కటాక్షములు పొందగల జీవ మార్గంలో నడుచుకుంటూ మన కుటుంబాలకు ఆశీర్వాద కారణంగా దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల భాగ్యములను యేసుక్రీస్తు ప్రభువు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణామయుడైన మా క్రీస్తు రక్షక, నీవు ఇచ్చిన 10 ఆజ్ఞల నుండి తప్పిపోవచ్చున్నాము. అయినను మా పాపములను క్షమించి మీ రక్తంలో కడిగి శుద్ధీకరించి తరతరములు ఆశీర్వాదములు మాపై, మా పిల్లలపై, మా జనాంగములపై వర్షింపచేసి ఆ ఆశీర్వాదములను కొనసాగించుకునే కృపా వాత్సల్యంతో సంరక్షించి కాపాడుము. 1000 తరములు దీవెనలు అందుకునే దైవశక్తిని మాకు దయచేయమని స్థిరమైన దృఢమైన విశ్వాసము కలిగి నీ సన్నిధిలో నివసించే బలము దయచేయము. ఈ మంగళవారము మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమ్మరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యకు మంగళము పాడి మేము చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మలను తాకి మా ప్రార్థనా అంశములన్నీ సఫలము చేయుచు నీ పరిశుద్ధ సన్నిధిని పొందగల సామర్థ్యము నీ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మలను నిలవబెట్టి జవాబును సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు
ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారము కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. ప్రార్థన అవసరతలను కోరిన శ్రీమతి గొల్లమల్లి పుష్పగారి నడుము నొప్పిని తగ్గించి విడుదల దయచేసి సంపూర్ణంగా స్వస్థపరచుము. యాసారపు రాధా సత్యం గారి అంశం కొరకై ప్రార్థన సహకారం కోరుచుండగా నీవు ఆలకించి ఉన్నావు కనుక వారి కన్నీరు తుడిచి దుఃఖమును రూపుమాపి ఆనంద బాష్పములుగా మార్చి సాంత్వన చేకూర్చుము. అన్ని అంశములను నెరవేర్చి సాక్షిగా నీ సన్నిధిలో నిలుపమని కోరుచున్నాము. గంగా భవానీ గారు ప్రయాణంలో తోడై ఉండి మంచి ఆరోగ్యం దయచేయము. కువైట్లో ఉన్న నానిబాబు గారిని వారి కుటుంబము ఇండియా వచ్చుచుండగా సురక్షితముగా నడిపించుము. అన్ని పనులలో తోడుగా ఉండుము. అనిత గారిని, చుక్క శిరీష గారిని, రాధా గారిని, రాజీ యాదవ్ గారిని, నూతక్కి రత్నకుమారి గారిని, అరవ శరత్ బాబు గారిని, అరికెటు వీణా గారిని, ఘంటసాల నయోమి గారిని, నూకతట్టు కుమారి గారిని, ముద్దని లావణ్య గారిని, ప్రవీణ్ ముల్లంగి గారిని, మనోహరం గారిని, చిలక రామకృష్ణ గారిని, మాలా సుజాత గారిని, ఆదిమూలపు ఝాన్సీ గారిని, గణేష్ చిన్ని గారిని, కేకేఎస్ గారిని, బంగారం పద్మిని గారిని, మౌనాకర్ గారిని, సందీప్ సుహాస్ గారిని, కృష్ణవేణి గారిని, షడ్రక్ గారిని, వెంకట వీర్రాఘవులు గారిని, ఎస్ రామకృష్ణ గారిని, పి సుజాత గారిని, కొమ్మబత్తుల యోసేపు గారిని, నాగమణి గారిని, ఆదర్శ్ గణేష్ గారిని, శ్రీదేవి గారిని, అనిల్ గారిని, పీతల గొంతెమ్మ గారిని, ఇంకా ఎన్నో వందల మంది నీ ప్రియ బిడ్డలు వినుచున్నారు. వారిపై నీ కృపా మేఘం ఆవరింపచేయము. ఏ అంశం మరుచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించగల ధన్యతలను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఈ వారమంతయు నూతన ఈవులతో నింపి నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మలను దీవించమని నీ రెక్కల చాటును మరుగుపరిచి కాయుమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు 1000 తరముల వరకు కరుణా కటాక్షములను కురిపించి వార్దెల్ల చేయును గాక. ఆమెన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. మంగళ స్తోత్రార్పణలు మహనీయ